నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రథచక్రాలకు బ్రేకులు పడ్డాయి, మైకులు మూగబోయాయి, ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆఖరి రోజు కూడా నేతలు ప్రచారంతో హోరెత్తించారు. తెలంగాణ మున్సిపల్ వీధుల్లో ప్రచార పర్వానికి తెరపడింది. ఇక ప్రలోభాలతో వల వేసేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓట్ల కోసం రేసు గుర్రాల్లా పరుగెడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని ఇంటింటా ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయం కోసం అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. ప్రధాన పార్టీలే కాదు, ఇండిపెండెంట్లు సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఫిబ్రవరి 11న తెలంగాణ గడ్డపై అసలు సిసలైన పోరు జరగనుంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా రాజకీయ ప్రకంపనలే కనిపిస్తున్నాయి. నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ప్రతి వ్యూహాలతో రాజకీయ రణక్షేత్రంలో సై అంటే సై అంటున్నారు నేతలు. తాజా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులతో ఓటర్లను మెప్పిస్తామనే ధీమాతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్ను బలోపేతం చేస్తూ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందరి ఆశయం ఒకటే, పీఠంపై తమ జెండా ఎగరవేయడం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులు నిలిచారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. గ్రామాల్లో మాదిరిగానే హస్తం జోరు కంటిన్యూ అవుతుందా? పట్నం రోడ్లపై గులాబీ కారు జోరు ఖాయమా? కమలం వికసించేనా అనే చర్చ జోరందుకుంది. పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి? అర్బన్ వాసుల ఆకాంక్షలేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. అక్కడ బీజేపీ ఎంపీల ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. పట్టణ ఓటర్లపై పట్టు సాధించాలని అన్ని పార్టీలు వ్యూహరచన చేశాయి. నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితులు రసవత్తర పోటీకి దారితీస్తున్నాయి. రైట్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరి గెలుపు ఓటములపై ఎవరి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. రైట్, దానిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు గరేపల్లి సతీష్ గారు. నమస్కారం అండి సతీష్ గారు. సతీష్ గారు, కాసేపటి క్రితమే మొత్తానికి ప్రచారం ముగిసింది. అందరూ ఏ పార్టీ కూడా తగ్గకుండా పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహించాయి. ప్రచారానికి ఎండ్ కార్డు పడింది ప్రస్తుతానికి. తర్వాత ఇందాక కాసేపటి క్రితం మనము సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంట్లో బీఆర్ఎస్ను, బీజేపీని ఏం చేశాయి రాష్ట్రానికి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కేసీఆర్ దోపిడీ, బ్లాక్మెయిల్ రాజకీయాలకు చేశారు తప్ప రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన చేసింది ఏంటి? అలాగే బీజేపీ నాయకులు 12 ఏళ్ళు అధికారంలో ఉండి 3 సార్లు ప్రధాని అయ్యి తెలంగాణకు మోడీ ఏం చేశారు అని వాళ్ళని సరే బీజేపీ వాళ్ళని అడుగుతాం. సో మీరు ఏం చేశారని ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఓట్లు అడగటానికి అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్పీచ్ చూస్తుంటే ఇంకా మాట తరీకలో మార్పు రాలేదు. చాలా దారుణం. ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి అట్లా మాట్లాడడం, గంజాయి తీసుకున్నారా, ఇంకోటి తీసుకున్నారా అని చెప్పేసి మత్తు పదార్థాలు తీసుకొని మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే కేసీఆర్ గారు, జాతిపిత అని పిలువబడుతున్నాడు ఈరోజు రాష్ట్రంలో గత 10 ఏళ్ళు. జాతిపిత అని మీరు చెప్తున్నారు, ఎవరికి జాతిపిత? ఆయన వాళ్ళ జాతికి ఆయన జాతిపితనా అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటివేలుగు ఒకటి పథకం ఉంది అండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు కాదు, లేకుంటే కాంగ్రెస్ నాయకులందరూ కూడా కంటివేలుగులో ఆ పథకం ఉంది. మరి వీళ్ళు కొనసాగిస్తున్నారో లేదో తెలియదు, కానీ
ఆ కంటి వెలుగు పథంలో వాళ్ళ కళ్ళని కూడా చూపించుకోవాలి. చూపించుకుంటే ఏంటంటే కనబడతాయి. ఇప్పుడు అలవోగ్గా మాట్లాడడం ఎవరైనా మాట్లాడండి. గతంలో మనం పట్టణ ప్రగతి కానీ, పల్లె ప్రగతి కానీ, సీసీ రోడ్లు కానీ, రోడ్లు, డ్రైనేజీలు, మురుగునీటి శుద్ధీకరణ, పార్కులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా మనం చేసిన ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రజలు అడిగినే కాకుండా అడగని పథకాలు కూడా మనం ప్రజలకు అందించిన పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు గతంలో చూస్తే మనకు రాష్ట్రంలో ఏది ఏమైనా కూడా ప్రజలకు పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలం చెందలేదు. కేసీఆర్ గారిని దేవుడిగా కొలిచి ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు ఏది రకంగా కావాలో ఆ రకంగా ముందుకు సాగే దిశగా పథకాలు అందించారు. ఏ రోజు కూడా వ్యవసాయ రంగానికి కానీ, లేకపోతే పరిశ్రమల్లో కానీ, ఇంకో రంగానికి కానీ, ఏ రంగానికైనా కూడా మరి నీళ్లు ఇప్పుడు గతంలో మనం చూసినాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. తెలంగాణ వస్తే అంధకారంలోకి పోతారు, కరెంట్ ఉండదు, ఏముండదు, మీ బతుకులు ఆగం అయితే అన్నారు. ఇవాళ ఏమైందండి? తెలంగాణ వస్తే పంటలు ఇవ్వండి అన్నారు. ఇవాళ ఏమైందండి? కాళేశ్వరం ఒక గొప్ప సంకల్పంతో కాళేశ్వరం కడితే కొన్ని లక్షలాది ఎకరాలకు ఇలా నీరు సాగి మరి రైతులందరూ గతంలో సస్యశ్యామలంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా గతంలో పాములు గుట్టి, తెల్లు గుట్టి చనిపోయిన రోజులు ఉన్నాయి. ఏ రోజైనా ఈ రోజు ఎట్లుందండి? ప్రతి 24 గంటలు కరెంట్ అందించిండు, 24 hours వాటర్ అందినాయి. ఎక్కడ కూడా యూరియా కానీ, ఇంకా విత్తనాలు కానీ ఇక్కడ కూడా కుదవలేని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే అండి చాలా విషయాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయే తప్ప ఈరోజు ఏది జరగలేదు. ఎక్కడ గొంగలు అక్కడ వేసినట్టు ఉంది తప్ప ఈ రియల్ అభివృద్ధి అనేది లేదు, ఏ పథకాలు ప్రజలకు అందించలేదు. కానీ నిన్న మొన్నటి వరకు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నది మీరే కదా. మీ అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా, మీ మేయర్లు, మీ కార్పొరేటర్లు వీళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు అదే అండి మేము చెప్తున్నాం. ఇప్పుడు కానీ మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఇవాళకి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, రోడ్లు అలాగే ఉన్నాయి, డ్రైనేజీలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మీరు చేసిన పాపం కాదా ఇది అని? ఒక విషయం గమనించాలండి, చదువుకున్న వాళ్ళకు చాలా క్లియర్గా అర్థమైంది. ఈరోజు నాలా అనేది కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనే నాలా వాడుతుంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలాలు క్లోజ్ అయిపోతాయి కాదు కదా. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా 1 monthకి ఒకసారి, 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది, శుద్ధీకరణ చేయాల్సి ఉంటుంది. చెత్త ఇప్పుడు డంపింగ్ యార్డులు మనం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏమో డంపింగ్ యార్డులు పెట్టిరు. ఎక్కడ చెత్త, పొడి చెత్త, తడి చెత్త అంటూ వేరు చేసి చెత్తను కూడా డంపింగ్ యార్డ్లకు బయట దూరం వేసే పరిస్థితులు ఉండేది. ఈ రోజు ఏమైంది? ఆ చెత్తను తీసే నాదుడే లేదు. ఆ రోజులో ప్రతి శుక్రవారం కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళే ప్రజల్లోకి వెళ్ళి కూడా ప్రజలతో మమేకమై ఆ రోజు వాళ్ళు ఆ చెత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్తో వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి మనకు ఆ శుద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు దోమలు కూడా లేవు, ఈ దోమలు ఈగలకు లేకుండా ఇబ్బంది లేని వాతావరణం. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దోమలు, ఈగలు ఆగమైన పరిస్థితి, దాని రోగాల పాలవుతుండ్రు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో న్యూస్లో వచ్చింది చూస్తాం. మొన్న కూడా దోమలు ఎలాంటి పరిస్థితి వచ్చి పెద్ద న్యూస్ కూడా వచ్చింది. అలాంటి పరిస్థితులు కావాలని చెప్పి మాట్లాడే మాటలు తప్ప వేరేం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తర రాష్ట్రాలకు బాగా చేస్తున్నారు ఎవరు? మోడీ గారు అంటున్నారు. అవునాయా? ఈరోజు మేము తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు 8 మంది ఎంపీలు ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఇచ్చారు. నిద్రపోతా ఉన్నారా మీరు? దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్ ఇస్తున్నారు. రూపాయి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు రూపాయి ఇస్తే ట్యాక్స్ పరంగా మేము 40 పైసలు మనకి ఇస్తా ఉన్నారు, మిగతా 60 పైసలు వాళ్ళు వేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం రూపాయి ఇస్తే 6 రూపాయలు ఇస్తా ఉన్నారు, 3 రూపాయలు ఇస్తా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఇది చేతగాని ప్రభుత్వం కాకపోతే, చేతగాని ఎంపీలు కాకపోతే ఏం చేస్తున్నారండి ఎంపీలు? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చెప్పిన అలివి కాని మాటలకో, దొంగ మాటలకో నమ్మి ప్రజలందరినీ మోసం చేసి కాబట్టి ప్రజలు ఏదో మీకు మొగ్గు చూపి 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీలు ఇచ్చారు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? స్పెషల్ ఫండ్ కింద ఏమైనా తీసుకొచ్చిరా? ఏదైనా నాళాలు బాగు చేసిరా? ఇలా అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏదండి మన కుంభమేళకు ఉత్తరాది రాష్ట్రాలకు మీరు కోట్లాది రూపాయల ఫండింగ్ ఇచ్చిరే. ఇలా గిరిజనుల జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు మీరు ఎన్ని రూపాయలు ఇచ్చిరు? ఈ వరదలు వచ్చి ఖమ్మంలో కొట్టుకుపోయిన పరిస్థితి, తిండి లేక ఆగమైన, రోడ్ల మీద బట్టలు లేక ఇల్లు అన్ని కూలిపోయి ఆగమైన పరిస్థితి ఉంటే కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఏమాత్రం ఫండ్ తీసుకురాగలిగారు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నాం. ఇలా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి గారిని కానీ, బండి సంజయ్ గారు కానీ తెలంగాణ బిడ్డలు కానీ, సరే మంది వేరే వాళ్ళంటే అధికారులు వాళ్ళు వీరంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చినారు. ఇలా తెలంగాణ బిడ్డలే ఉండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచుకోవడానికో, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి దశలో ముందు తీసుకోవడానికో, లేకపోతే ఖమ్మంలో వరద బాధితులకో, లేకపోతే మన దేవాలయాలకు సమ్మక్క సారక్కనో, ఎమ్లాడ రాజానండో, కొండగట్ట అంజానండో, లేకపోతే యాదాద్రి నరసింహస్వామి గుళ్ళ దేవాలయాల డెవలప్మెంట్ కానీ మీరు అంటారు కదా, గుళ్ళ మీద గోపురాల మీద ఒట్లేసి ఈయన తిరుగుతూ ఉంటాడు. ఈ బీజేపీ వాళ్ళేమో పొద్దున్న లేస్తే దేవాలయాల పేరుతో జై శ్రీరామన్ అనుకుంటా రాజకీయాలు చేస్తారు దేవుని అడ్డు పెట్టుకుని. మరి అదే దేవాలయాల అభివృద్ధికి మీరు ఏమైనా రూపాయి తీసుకొచ్చిరా స్పెషల్ ఫండ్ అని తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్న పరిస్థితి. వీళ్ళు ఏమంటారు? ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి? పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఆయన భజనలు ఏంది? వాళ్ళ ప్రసంగాలు ఉండే అన్నారు. మరి మీ భజన ఏందండి? పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పేరు ఏంది? మీ మీటింగ్లు నడివే మీకు రేటింగ్ కూడా రాదు, మీ స్పీచ్ ఇంటోడు కూడా లేడు. అంటే కేవలం బురద పూసే ప్రయత్నం చేయడానికి కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడే పద్ధతి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం మనం ఎన్నో విధాలు, జాతిపిత అంటే ఇంకొకటి అనడం,
అసభ్యంగా మాట్లాడడం, మత్తుబానాలు తీసుకొని గంజాయి తీసుకొని మాట్లాడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి తీసుకురావడం వల్ల యువతలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో కూడా చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక విషయం గమనించాలండి, మిమ్మల్ని ప్రజలు నమ్మిరు. మీరు ఈ రోజు వరకు మేము గర్వంగా చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులందరం, మేము ఎన్నో పథకాలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, ఐటీ రంగం కానీ, ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్లో రోడ్లు కానీ, మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, నీటిని శుద్ధీకరించడం కానీ, మోరీలు నాలాలలో చెత్త లేకుండా చేయడం కానీ, ఇంటి పరిసర ప్రాంతాలు కూడా మన విలేజ్, మన మండలాలన్నీ క్లీన్గా ఉండే దిశగా అధికారులను సమన్వయం చేస్తూ ముందుకు సాగిరు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదండి, వాళ్ళు పొద్దున్న లేవాలి, పూట గడుపుకోవడానికి 4 రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళ పదవి కాపాడుకోవాలి, ఢిల్లీకి గులాంగిరి చేయాలి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇక మీరు జాతి పిత అన్నారండి, నేను ఒక విషయం చెప్తున్నాండి, ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తాను. ఇలా ఒక చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే బీఆర్ఎస్ ఒక మహిళ నిలబడ్డదండి, పాపం వాళ్ళ భర్త కానిస్టేబుల్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద నిలబడింది కాబట్టే భర్తను సస్పెండ్ చేసిన పరిస్థితి. అదే మీ కాంగ్రెస్ పార్టీ మీ గుర్తు మీద నిలబడితే ఆ భర్తను కాంగ్రెస్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసేవాళ్ళ. ఇలా అదే విషయం చెప్తున్నా, చాలా మంది పొలిటికల్ వాళ్ళ భార్యలు కానీ, అక్కచెల్లెలు కానీ, ఇంకొకరు కానీ, వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా ఉన్నారు, ఇంకొకటి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఏదైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఉన్నారో వాళ్ళ భార్య కూడా, వాళ్ళ సతీమణి గారు కూడా ఒక ఐఏఎస్ అధికారి. మరి వాళ్ళని సస్పెండ్ చేయరు ఎందుకండి? అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అనగదొక్కాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవద్దు. ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ముందుకెళ్తుంది. గ్రామ పంచాయతీలో చూస్తే 40-50% రీచ్ అయింది, ప్రజలలో మద్దతు పొందుతుంది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందనే ఒక ఉద్దేశంతో అనరాని మాటలు అంటూ ఉన్నారు. ఒక విషయం చాలా సూటిగా తెలంగాణ ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నాండి. గాలికి గాయం చేయలేరు, ఏదైతే నీటిని నిప్పుకి చెదలు పట్టించలేరు, నీటిని కోయలేరు, భూమిని దాచిపెట్టలేరు అనేది ఎంత సత్యమో కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల నుంచి చెరిపేయలేరు అని ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి వాళ్ళ గుండెలో నిలుపుకున్నారని ఈ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు చెప్తా ఉన్నామండి. రైట్. ఇక బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. రైట్ వెంకటరెడ్డి గారు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక కొద్ది గంటలే మిగిలింది పోలింగ్కి. సో 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ ఏమి హామీ ఇచ్చారు, ఈ తర్వాత ఫడ్నవీస్ వచ్చారు, ఆయన ఏమి హామీ ఇచ్చారు? 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పాలన కొనసాగుతోంది, 3 సార్లు మోడీ ప్రధానిగా చేస్తూ వస్తున్నారు. సో తెలంగాణకు మీరు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మీరు ఏం చేశారని ఇవాళ మోడీని చూసి ఓటేయమని మీ నాయకులు అడుగుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో లాస్ట్ టైము ఏమి హామీలు ఇచ్చారు, అవి ఆ తర్వాత వాటి ఊసే లేదు, గతి లేదు, అతి లేదు అని మాట్లాడారు. సో ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటే మేడం, మీరు చాలా నేను ఏదైతే కోరుకుంటున్నానో అదే ప్రశ్న వాళ్ళు అడిగినందుకు చాలా సంతోషం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ అలవాటు అయిపోయినటువంటిది. ఏం చేసినారు అనేటువంటిది రాజ్యాంగము, ఫెడరల్ స్ట్రక్చరు, ఫైనాన్షియల్ కోడ్, ఆర్థిక సంఘాలు, కేటాయింపులు, గ్రాంట్లు, వీటన్నిటిని ఏం అర్థం లేకుండానే మాట్లాడితే ఇక మేము చెప్పేటువంటి సమాధానం ఏం లేదు. ఇవాళ మేము ఒక బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం, వికసిత్ అనేటువంటిది. జిల్లా వారీగా మేడం, ఈ బుక్ 25 పేజీలు ఉంది. జిల్లాల వారీగా అంటే ప్రతి జిల్లాకు ఏమి ఇచ్చాము అనేటువంటిది దీంట్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. మొత్తం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు గత 12 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి మాట. 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు. పట్టణ స్థానిక సంస్థల గ్రాంట్లు 19,000 కోట్లు. రైల్వే బడ్జెట్కు 5 లక్షల కోట్లు మొన్న వచ్చినటువంటిది. జాతీయ రహదారులకు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 1,85,000 కోట్ల నిధులు దానికి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. మీకు ఏ జిల్లా అంటే ఆ జిల్లా మేము చెప్పేటువంటి కొత్తగూడెం జిల్లా మొదటి స్టార్ట్ అవుతుంది. PM కిసాన్ సన్మాన్ కింద 333 కోట్లు, రైతుల సబ్సిడీ ధరకు 12.1 లక్షల మెట్రిక్ టన్నులు. అదేవిధంగా మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్కు 4,172 కోట్లు. మహాత్మా గాంధీ ఉపాధి అమలు కింద 1,280 కోట్లు. 4.51 కోట్ల 10 దినాల కల్పన. ప్రధానమంత్రి సడక్ యోజనకు 1,881 కోట్లు. ఇది ఏది మేడం? ఒక కొత్తగూడెమే. మీరు అంత మొత్తం స్టేట్ అనుకున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద 25.41 కోట్లు. భద్రాచలం రోడ్డుతో సహా పట్టణ అభివృద్ధికి 88 కోట్లు. విద్య మరియు గిరిజన విద్య 7 ఏకలవ్య మోడల్ పాఠశాలలు, 25.8 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణము, మరియు 204 ఆయుష్మాన్ కేంద్రాల ఏర్పాటు. జిల్లాలో 20 PM పాఠశాలలు, కొత్త జవహర్ నవోదయ పాఠశాలలు. ఆయన అడిగిన దానికి అంటే
నేను అడిగిందని కాదు. ఇప్పుడు మొత్తం జిల్లాలు బీజేపీ కేంద్రం నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో లక్షల కోట్లు అని మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ నిధులు ఇచ్చారు? 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చారు? ఆ హామీ ఏమైంది? తర్వాత ఫడ్నవీస్ వచ్చారు, ఆయన మాట్లాడారు, ఇవన్నీ ఏమైనాయి అని అడుగుతున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? హామీ అనేటువంటిది ఏమి ఇచ్చారో చెప్పమనండి. మోదీ గారు వచ్చి చేసినటువంటిది ఏం హామీ ఇచ్చారో చెప్తే మేము సమాధానం చెప్తాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని మోదీ గారు ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు అంటున్నారు పాలమూరు రంగారెడ్డి అని అడుగుతున్నారు. అడిగే దాంట్లో ఇవ్వడంలో తప్పులేదు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ వ్యవహారాలు, దానికి అనేక రకాల విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏమీ లేకుండానే 28,000 కోట్లు ఖర్చు పెట్టినారనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది, గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నటువంటిది. ఇప్పుడు మెట్రోకు సంబంధించింది 28,000 కోట్లు డిపిఆర్ ఇస్తే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్తూనే ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మనం చెప్పడం జరిగింది. ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి మహారాష్ట్ర కొంత భూభాగం ఇదవుతుంది కాబట్టి ఆయన విశాల హృదయంతో మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా అని అంటున్నారు. చెప్పారు, మరి దాన్ని వాడుకోవాలా? రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక రకమైనటువంటి అసహనము, అభద్రతాభావము స్పష్టంగా కనపడుతున్నటువంటి ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ ఓడిపోతుంది. ఉత్తర తెలంగాణలో పోటీ అంటూ ఏమన్నా జరిగితే మాకు కాంగ్రెస్ కుంది. దాంట్లో కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తానని వాళ్ళ ఛాలెంజ్, మళ్ళీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు నన్ను పిలవండి, మేము బ్రహ్మాండమైనటువంటి స్థానాలను మేము గెలవబోతున్నాం అనేటువంటిది. ఆయన అంత అసహనం ఎందుకండి? ఏం మాట్లాడుతుండే అర్థమవుతుందా? 3 పాలనలు ఉన్నాయంట. 12 సంవత్సరాల మోదీ పాలన అంట, ఆయనది కేసీఆర్ది 10 సంవత్సరాలు, 2వ పాలన. ఏం కంపారిజన్ అండి అది? జిల్లాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు, అర్థరహితంగా మాట్లాడుతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ జిల్లాలను మేము ఏవి కూడా మూసేయము, మళ్ళీ కొత్తగా ఏదైనా చేయబోతే మేము అడిగే చేస్తాము. ఏందండి ఆయన మాట్లాడుతుంది అంటే చేయబోతున్నారు, జిల్లాలను రద్దు చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశమే కదా. 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు, గాలికి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా చదవండి. 10 సార్లు 5 పేపర్లు చదివాను. మేమేం చెయ్యము, మాకు అట్లాంటి ఆలోచన లేదు, కానీ ఒకవేళ చేయడం అంటూ జరిగితే మేము ప్రజల ముందు పెట్టి చేస్తామని. మీరు భూపాలపల్లి జిల్లాను క్లోజ్ చేయబోతున్నారు. మీకు అర్థమైంది ఏముంది? 4 రోజులు 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎంత భయంగా ఉన్నాడు అంటే, ఆయన పరిస్థితి చాలా అధ్వాన్నంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి లెక్కలు వస్తాయి. ఎందుకు? 3 రోజుల లోపల లెక్కలు వస్తాయి కాబట్టి. ఎందుకంటే బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటోందనే భయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందంటారా? చేసుకోబోతున్నాము. మేము ఇవాళ కూడా చెప్తున్నాం కదా, మా లెక్కలో 1200 స్థానాల కంటే ఎక్కువ మాకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మేము మున్సిపాలిటీలు ఏమైతుంది, కార్పొరేషన్లు ఏమైతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, దాంట్లో హార్స్ ట్రేడింగ్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది పక్కకు పెడితే, ఇవాళ మేము చెప్తున్నాం 2996లో మా లెక్క ఇవాళ వరకు సాయంత్రం అదే పని చేసేసాను నేను. 1200కు పైగా వార్డులు అంటే కౌన్సిలర్స్ మేము గెలవబోతున్నాం అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంటది. మీరు ఏది చూడండి కాక, ఈవెన్ మేమంటే పడనటువంటి మీడియా కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చాలా ప్రాంతాల్లో, ఒక 2 జిల్లాల తప్ప మిగతా అన్ని జిల్లాల లోపల ముందుకొచ్చింది. మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నటువంటి చాలా మా ఓటు ఇంటాక్ట్ గా ఉంది. అసలు ఏ రకంగా బీజేపీని నమ్ముతారు? ఏం చేసిందని బీజేపీ రాష్ట్రానికి నమ్మి ఓటేస్తారు? లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ఇచ్చినటువంటి హామీ, బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్, ఏది పోతే అది ఇస్తాం, రీప్లేస్ చేస్తా ఉన్నారు. అయిపోయిన తర్వాత అడిగితే మీ అందరికి ఇన్సూరెన్స్ ఉంది కదా, అది కానివ్వండి అని చెప్పేసి తప్పించుకున్నారు. అది జరిగి ఉండొచ్చు, అది జరిగింది అదే కదా. అట్లా ప్రతి పార్టీకి చెప్పమంటే చెప్తాము. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి ఏందో మాట్లాడండి. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఉంది కదా టైం, 3 ఏళ్ళు ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్లలో, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. ఈ నెలలో తీసుకోకమ్మా, వచ్చే నెలకు వస్తే 4000 వస్తుంది అన్నాడు, 2500 వస్తుంది అన్నాడు. అధికారంలోకి వచ్చింది కదా. అట్లా మాట్లాడదాము, మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఆ వాటి గురించి అనేటువంటి సమస్య కదా. వాళ్ళు ఇచ్చినటువంటి ఏం చేసినారు? ఆఖరి పెన్షనర్స్ 45 మంది చనిపోయినరు. జీతం ఇస్తే, ఫస్ట్ జీతం ఇస్తే అది గొప్ప విషయం కింద చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కొద్దిగా నేను ఆలోచన ఉండాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి. జీతం ఇస్తే ఇవ్వాల్సిన జీతము, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతం ఆయన ఇవ్వలేదు, నేను ఇచ్చినాను. అది కూడా తప్పు. నేను అది కూడా చెప్తున్నాను. నేను ఒక ఉద్యోగస్తులకు చెప్తున్నాను. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అందరికి అధిక మంది ఉద్యోగస్తులు ఉన్న తప్పు వాళ్ళకు తెలియకపోవచ్చు. నేను ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన. హైదరాబాద్ లో ఎన్నడూ కూడా డిలే కాలేదండి సాలరీస్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మొత్తం రిటైర్ అయినా కదా, ఆ మొత్తం 10 ఏళ్ల పాలన. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే, మీరు మోడీని చూసి ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నారు బీజేపీ నాయకులు. గల్లీలో మోరీ ఇదైతే మోడీ వచ్చి తీస్తాడా అని అడుగుతున్నారు ఆయన.
మోడీని చూసి ఓటేయడం ఏంటి? అదే మీరు అది చేసినటువంటి అది తెలంగాణకు అది మీరేం చేశారో సంక్షేమం ఏంటి? ముఖ్యమంత్రి గారు మోడీ వచ్చి తీస్తాడా అనేది ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానం అది. ఇక నేను అంతకంటే ఎక్కువ మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి మీద నాకు గౌరవం ఉంది. మోడీ వచ్చి తీస్తాడండి, మోడీ వచ్చి తీస్తాడా చేస్తాడా అనేటువంటి చిల్లర వ్యవహారాలు మాట్లాడద్దు. రేపు 13 నాడు తేల్తది ఎవరు ఆల్టర్నేటివ్ తెలంగాణ ప్రజలకు అనేటువంటి. ప్రజల్ని అడగండి, ఎందుకు ఓటేస్తారో అడగండి, పోయి అడగండి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అడగవనండి, వరంగల్ ఏరియాలు అడగవనండి, మెదక్లో అడగవనండి, ఎందుకు వేస్తున్నారా మీరు మోదీకి అనేటువంటిది. ఆయన యొక్క ఏదైతే ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంతో స్పష్టంగా కనపడుతుంది ఇవాళ. ఆయన ఏం మాట్లాడతాడు? నేను మొత్తం 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న మేడం. నేను పెన్షన్ నాకు ఒక్క రోజు కూడా డిలే కాలేదండి. పెన్షన్ జీతాలు హైదరాబాద్ జిల్లాలలో కొంత జరిగిన మాట వాస్తవం. దాన్ని పట్టుకొని 24 గంటల ఆ మాట గురించి చెప్పేటువంటిది. మీరు చెప్పినటువంటి ఏంటో చెప్పండి. రైతు బంధు ఏమైందో చెప్పండి. 3 వాయిదాలు ఎగ్గొట్టినారు. బీఆర్ఎస్ పరిపాలన బానే ఉంది అంటున్నారు. ఆ విషయంలో బాగా నేను అంటున్నాను. నేను వాస్తవాలు చెప్తున్నా. ఆ విషయంలో జీతాలకు సంబంధించి అది అత్యధిక ఉద్యోగస్తులు పనిచేసేటువంటి హైదరాబాద్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తేదీ నుంచి వాళ్ళకి చెప్పడం చేతనైతే లేదు బీఆర్ఎస్ వాళ్ళకు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన బాగుందంటే అందుకే కదా చెప్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఆస్పెక్ట్ చెప్తున్నా. ఆ ఒక్క ఆస్పెక్ట్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదనేది ప్రజలు రేపు ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఓట్లేస్తారు. కాంగ్రెస్ కి ఇస్తాడు, బీఆర్ఎస్ కి ఇస్తాడు, బీఆర్ఎస్ కు మాకు ఇస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ పాలన బాగలేదు అనుకున్నప్పుడు, కాంగ్రెస్ అంతకంటే దరిద్రం అనుకున్నప్పుడు అదే ప్రజలను ఎందుకు విడదీస్తారండి? ఎక్కడికక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, వచ్చే ఎన్నికలను బట్టి, ఇచ్చే హామీలను బట్టి మరి పరిపాలన అనేటువంటి నీతివంతంగా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఓటేస్తారు. రేపు జరగవచ్చు, ఏది జరుగుతుందని మనకేం చెప్తామండి? ఏమన్నా వీళ్ళొక హక్క. కాంగ్రెస్ కు మొన్నదాకా బీఆర్ఎస్ ఓట్లు వేసిండ్రు, మన కాంగ్రెస్ గెలిచింది. ఆ ఓట్లు ఎవరివ్వండి? టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ లేపించిండ్రు వాళ్ళ ఓట్లు. కానీ మరి మీ ఇద్దరిది మాత్రం విడదీయరాని బంధం అని చెప్తున్నారు. ఎవరికి విడదీయరా? వాళ్ళు చేసిన ప్రతి చట్టాన్ని ఆమోదిస్తూ వచ్చింది కేసు బీఆర్ఎస్ వాళ్ళే కదా. మేడం ఇలా కాళేశ్వరం కేసు కానీ, మరి విద్యుత్ శక్తి కొనుగోలు కేసు కానీ, ఈకార్ రేసు కానీ, గొర్రెలకు సంబంధించిన కేసు కానీ, నయీం కేసు కానీ, బియ్యమూరు భూముల కేసు కానీ అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్క కేసులో ఎందుకు వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తామంటున్నారు కదా, రిపోర్ట్లు ఉన్నాయి కదా. ఎందుకు మీరు కూడా 48 గంటల్లో కాళేశ్వరాన్ని తేల్చేద్దాం అన్నారు కదా. సిబిఐ నేను చెప్తాను. కాళేశ్వరం మీద మాకు ఇచ్చింది ఏంటి? 3 రిజర్వాయర్లకు సంబంధించిన సాంకేతిక పరమైనటువంటి వాటి మీద దర్యాప్తు చేయమనేటువంటిది ఆయన రెఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఉంది. చదవమనండి, ఆయన చెప్పమనండి, దమ్ముంటే చెప్పమనండి రేవంత్ రెడ్డి గాని. ఆయన ఇచ్చిన రెఫరెన్స్ దేనికండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఈ 3టికి పరిమితం చేసింటూ దాని విలువ అంతా 12,000 13,000 కోట్లు, 1,15,000 కోట్లు. మేము చెప్పిన మాట వాస్తవం. మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ చేస్తాం, తప్పకుండా చేస్తాం. మళ్ళీ కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగినటువంటి 2 ప్రభుత్వాల మీద దర్యాప్తుకు సంబంధించినటువంటి దాంట్లో ముందుకు వస్తామనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. కాబట్టి ఇదంతా ఎందుకు మేడము? ఎన్నికలు ఇవ్వాలటికి ప్రచారం అయిపోయింది, ఎల్లుండి ఎన్నికలు. ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఎంత భయపడుతున్నాడో అర్థమవుతుంది. ఆయన పదవి ఉంటుందా పోతుందా తెలియదు. ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటిది ఆయన అవమానించినటువంటి, ఆయన తిట్టిన మాట తిట్టకుండా కిషన్ రెడ్డి గారిని కానీ, ఇతరులను కానీ, ఇతర పార్టీలు కానీ తిట్టినటువంటి ప్రజలు విసుక్కుంటున్నారు. ఏం మాట్లాడతారంటే కల్వకుంట్ల కిషన్ రావు గారు అంటారా? నీ బావమరిదికి ఇచ్చిన బొగ్గు గన్ను లేని చెప్పమనా? బావమరిదికి ఇచ్చిన బొగ్గు గన్ను లేని చెప్పమనండి. నేనేమంటున్నా? గుండు అరగుండు ఏం మాట్లాడతాడండి? అది చెప్పడు. చేసిన అవినీతి చెప్పడు. బొగ్గు గనుల మీద వచ్చింది కదా సమస్య. కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ప్రభుత్వాల కారణము. అది కుటుంబ పార్టీ, అది వాళ్ళు ఆ బొగ్గు గనులను దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు. మరి అడగమనండి, నన్ను ఎంక్వైరీ అడగమంటే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాడు. ఎంతకంటే ఏం కావాలా? రైట్ అండి. ఓకే, లింగం యాదవ్ గారు. మొత్తానికి 1200 వార్డులు బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఆ విషయం గ్రహించే సీఎం మొహంలో భయం కనబడుతోంది. ఆ భయము, ఆ ఆందోళనలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. షరతుకు రెడీ ఉంటే చెప్పమనండి ఎవరు? లింగం యాదవ్ గారిని. గుడ్ ఈవినింగ్. నిజంగా భయపడుతున్నా కాంగ్రెస్ భయపడుతుందండి బీఆర్ఎస్ బీజేపీకి వాళ్ళకి రాబోయేటువంటి ప్రజలకు భయపడుతున్నారు. ప్రజలకు భయపడుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు ఎటువైపు ఉన్నారు, తెలంగాణ ప్రజలకు రాయేంది, రత్నమేంది, తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమము ధ్యేయంగా ఇవాళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మేమిచ్చినటువంటి గ్యారంటీలను
అమలు చేసుకుంటూ 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా లీవ్ చేసుకోకుండా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఇవాళ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల బాగోగులు చూసుకుంటున్నటువంటి ప్రజాప్రభుత్వం ఒకవైపు అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకుని ఆ దాచుకున్న వాటాల పంచాయతీలే ఇవాళ బయటపడుతున్నాయి. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే వచ్చి ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా కూడా అవినీతి అక్రమాలు, కాదేది అవినీతికి అనర్హం, కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా అవినీతి అక్రమాలు ఇవాళ వాళ్ళ పండోర బాక్స్ బయటపడుతుంది. ఇవాళ అందుకే కేసీఆర్ కు ముఖం లేక తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక ఇవాళ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. సో ఇవాళ కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ నేను అదే అంటున్నా, సూటిగా ప్రశ్న దమ్ముంటే కేసీఆర్ ని ఎందుకు వచ్చి ఎలక్షన్ లా క్యాంపెయిన్ చేయలేదండి? ఎందుకు కేసీఆర్ వచ్చి ఓట్లు అడగలేదు? నా 10 ఏళ్ల పాలన మీద ఇవాళ మా తీర్పు ఇవ్వమని ఎందుకు అడగలేదు? ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి బీఆర్ఎస్ బీజేపీ మాకు ఎవరు కూడా పోటే కాదండి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడే మనమే ఎన్నోసార్లు చర్చించుకున్నాం. రోజా గారు మొన్ననే బడ్జెట్ పెట్టిరు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకి ఏమిచ్చిరండి? ఏం నిధులు తీసుకొచ్చిరండి? బడ్జెట్ లో ఎంత అన్యాయం చేసిరో మనందరం చూడలేదా? కనీసం RRR కు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ అదే విధంగా మెట్రో ఎక్స్పాన్షన్ డబ్బులు ఇవ్వలేదు. మూసీ రిజర్వేషన్ కు డబ్బులు ఇవ్వలేదు. కనీసం తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక IIM ఇవ్వలేదు. ఇప్పటికి ఇంకా చాలా జిల్లాలో నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఏమిచ్చిరని తెలంగాణకు బీజేపీ కోట్లు వేస్తారండి? పక్కనున్న తెలుగు రాష్ట్రం ఏపీకి మనతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు అనేది బీజేపీ నాయకులే చెప్పాలి. ఒక్క నిమిషం అండి. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ మీరు చూసిర్రు, మొన్ననే జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇదే కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీస్ లో మరి ఏమిచ్చిరండి? సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే వస్తుంది కదా. జూబ్లీస్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చిరు, డిపాజిట్ రాలేదు. ఇక వీళ్ళ విషపూరిత రాజకీయాలు అందరికీ తెలిసిందే. అందుకే బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడే అన్న పెద్దలు బీజేపీ నాయకుడు చెప్తుడు కేసీఆర్ పాలన చాలా బాగుందని. అదే చెప్తున్నావు. బీజేపీ జీతాల గురించి మాట్లాడారు ఆయన. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. లింగం గారు వెంకటరెడ్డి గారు చెప్పింది జీతాల విషయంలో. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ నాకు వచ్చేది కరెక్ట్ గా వచ్చింది, ఏ రోజు డిలే అవ్వలేదు అని చెప్పారు. ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీ కిషన్ రెడ్డి చేసిన చాలా ఇందులే కనబడుతున్నాయి. మీ కేసీ ఇవన్నీ ఎందుకు వినండి. ఫస్ట్ ఇతరులు జీతాల మేడం చెప్తుంది రోజా మేడం, జీతాలకు సంబంధించి హైదరాబాద్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఆ ఒక్క విషయంలోనే అని చెప్పి మళ్ళీ ఒక్క నిమిషం లింగం గారు మరి ఇష్టం ఉన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. నేను మాట్లాడలేకనా? ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు వినండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. గొప్పగా ఉంది చెప్పుకో, నీకు కావాలంటే పొగుడు కేసీఆర్ని, మాకేం నష్టం లేదు. లింగం గారు ఒక నిమిషం. లింగం గారు దయచేసి వినండి. దయచేసి వినండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే ఆయనకి ఒక్క రోజు కూడా పెన్షన్ ఎప్పుడు డిలే అవ్వలేదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయంలో తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. వెంటనే నేను కూడా అదే అడిగాను, బీఆర్ఎస్ పాలన బాగుందంటారా ఇప్పుడు అని అంటే లేదు ఆ ఒక్క విషయంలో మాత్రం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. వదిలేయండి, ఇంకా వదిలేయండి. మీరు చెప్పండి లింగం గారు. మరి ఇదేందండి ఇక తీసిందంటే కదా. మీకు కూడా ఇప్పుడు అన్నదానికంటే చెప్పాలంటే ఐక్యరాజ్య రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఏం తెచ్చినట్టు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిన బడ్జెట్ లో అన్యాయం జరిగింది. మరి ఎక్కడ పోయింది ఈ మహానుభావుడు? ఏం బడ్జెట్ల గురించి తెలంగాణకు సోయి లేదా? తెలంగాణ బిడ్డలు మీకు ఇష్టం లేదా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, మన తెలంగాణ బిడ్డలకు రాకపోవునా?
అకౌంట్ లో 15 లక్షలు ఇస్తున్నాడు, నా తెలంగాణ బిడ్డలకు రాకపోనా ఏం చెప్తారండి? ఎస్ ఏ మూసీ నదికి ఎందుకు ఇవ్వలేదు? నా తమ్మక్క సారక్కకి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? గంగా నదికి 1000 కోట్లు ఇచ్చారు కదా, మరి నాకు కృష్ణా నదికి పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఏం మాట్లాడతారు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీకు బీజేపీ ఈ ఎమోషనల్ రాజకీయాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేసుకోరు. అదేంటిగా ఎవరు కలిసి చూడండి, బీజేపీకి డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. రైట్, అదేంటిగా మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. అదే చెప్పిండు, కొత్తగా మీరు ఇవాళ కలిసి ఉండేదే ఉంది. ఏదేమైనా మీరిద్దరు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మార్క్ మై వర్డ్, 80 to 90% స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు ఇవాళ ప్రజలు మాకు బ్రాండ్ అంబాసిడర్లు, మీరు ఏం చేసిరని ఓట్లేస్తారండి? మీరేం చేసిండని వస్తారు చెప్పండి ఒక నిమిషం. మీరేం చేసిండ్రు? లింగం గారు కాంగ్రెస్ ఏం చేసిందని వేస్తారు చెప్పండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మేము ఏం చేసినాడు, ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇండ్లు, ఇవాళ ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో, ఇవాళ రైతులకు ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా, సన్న ఓట్లకు బోనస్, ఇవాళ ఉద్యోగాలు 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రాలేదని విద్యార్థుల్ని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దుర్మార్గులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇదే కేసీఆర్ ఏమన్నాడండి, ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మహిళని? ఇవాళ మీ దుర్మార్గాలు, ఇవాళ మేము ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, డెఫినెట్ కూడా ఇంకా ఉద్యోగాలు ఫిల్ చేస్తాం. ఇవాళ 1వ తారీఖు నాడే శాలరీలు ఇస్తున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని మీరు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ప్రజలకు ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటున్నాం. ఇవాళ మీరు దానికే ప్రత్యక్ష ఉదాహరణ, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి పంచాయతీ ఎలక్షన్ల వరకు ఎవరు గెలిచిరండి? కాంగ్రెస్ పార్టీ 70% స్థానాలు మన పంచాయతీలో గెలిచింది. సో అదే రిపీట్ అవుతుంటారు. పంచాయతీ ఎలక్షన్స్ లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని అంటారు. మున్సిపల్ అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 80 to 90% స్థానాలు మున్సిపాలిటీలో గెలవబోతుంది. మాకు బీజేపీ బీఆర్ఎస్ పోటే కాదండి. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు 0 సీట్ ఇచ్చారు. చెప్పింది కదా, త్రిముఖ పోటీ నడుస్తోంది, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నడుస్తోందని ఆయనే చెప్పింది కదా. అదే చెప్తున్నాండి రోజా గారు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తండి, పోటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇవాళ జూబ్లీ సెలక్షన్ లో కూడా అదే జరిగింది. కానీ చివరికి ఏం రిజల్ట్ వచ్చింది అంటున్నాం? ఎందుకంటే మేము ప్రతిపక్షం కూడా ఉండాలనుకుంటున్నాం కదా, ప్రతిపక్షం కూడా మీరు పోటీ చేయండి. అందుకే అన్నా కదా నేను, కేసీఆర్ కూడా వచ్చి ఓట్లు అడగమన్నాం. ఎందుకు అడగలే? మీరు ఆయన అడగలే. వాళ్ళ తరపు నుంచి ఎవరు వచ్చి ఓట్లు అడగాల కూడా ఇక మీరే డిసైడ్ చేస్తే ఎట్లా ఉంటది లింగం గారు? ఇది మరి రోజా గారు, యు రైట్లీ మెన్షన్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు, అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ వాళ్ళకే తెలియ, వాళ్ళకే వదిలేస్తా. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటారు. ఇవాళ మరి వాళ్ళ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కదా, మరి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించింది ఆయన పరిపాలనలే కదా, ఆయన ముఖ్యమంత్రి నాయకుడు ఆయనే కదా. ఇవాళ ఆయన పేరు మీద ఓట్లు అడుగుతారా? మరి కేటీఆర్ పేరు మీద అడుగుతారా? చెప్పవాలండి. అదే కేటీఆర్ నే మరి ఒకసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే విలవెల్లాడిపోయింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇంకా మళ్ళీ కేసీఆర్ ని బయటకు రమ్మని మళ్ళీ మీరే అదేదో డైలాగ్ ఉంటది, కనబడకుండా ఫామ్ హౌస్ లో దాక్కుండు. మళ్ళీ ఈ ఒక్కరోజు ఇదే ఈ ఉకదంపుడు ఉపన్యాసాల వల్లనే తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు మాటలు మాత్రం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఏదో ఏం సరిపోతుందండి? అసెంబ్లీకి రాని వ్యక్తికి అర్హత ఉందా అండి? ఇవాళ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రావట్లేడు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు. రేపు వీళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ గా కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళు కూడా పోతారా? దానికి అటెండ్ అవుతారా సభల సమావేశాలకు? మరి అట్లాంటి వ్యక్తులు ఎందుకు ఎన్నుకోవాలి? మీరు చెప్పండి రోజా గారు. ఇప్పుడు ఎన్నుకోబడిన వ్యక్తులు అసెంబ్లీలకు వెళ్ళాలా వెళ్ళొద్దా? ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం. మరి అందరు కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉందామా? చెప్పాలండి. మరి రేపు కౌన్సిల్ కూడా అదే విధంగా ఉంటారా? కౌన్సిలర్లు ఎన్నుకుంటే కూడా మేము రాము, మేము ఫామ్ హౌస్ ఉంటాము, మా కోట్లు ఏమని చెప్పాలండి.
రైట్ మనం సతీష్ గారు welcome సతీష్ గారు చేద్దామా? ప్లీజ్ రెస్పాండ్. సతీష్ గారు అట్లాంటి విషయాలకు సపోర్ట్ చేద్దామా? యా ఇది కాదు కదా, అందుకే లెట్ హిమ్ రెస్పాండ్ అండి. yes మీరు అడిగిన దానికే సతీష్ ఆన్సర్ చేస్తున్నారు. ఒక నిమిషం. కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. బీజేపీ నాయకులు ఉండి పాపం వయసులో పెద్దవాళ్ళు సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఆయన ఒక బీజేపీ నాయకుడిగా పక్కకు పెట్టి ఒక ఉద్యోగిగా నాకు జీతభత్యం సమయానికి వచ్చింది ఫస్ట్ సారికల్లా వచ్చిందని ఆయన ఒప్పుకున్నారు. సబ్జెక్ట్ మాట్లాడు ఆయనకు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. పార్టీ ఏదైనా ఉద్యోగిగా ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇది నిజాలు మాట్లాడి నిజం నిప్పులా ఉంటుందండి. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి. మరి ఏందో వాళ్ళ బాధ అర్థమవుతుంది. మీరే అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు త్రిపురాలకు ఫండ్ ఇవ్వలేదు, మెట్రోకు పైసలు ఇవ్వలేదు, మూసీకి ఇవ్వలేదు, ఒక ప్రాజెక్టుకు ఇవ్వలేదు, సమ్మక్క సారకు నిధులు ఇవ్వలేదు. మరి ఏం చేస్తున్నారు? గుడ్డిగురం పనులు తవ్వుతున్నారు. మీరు ఎంపీలు 8 మంది, మీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే 8 మంది, బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది రాజీనామా చేసి తెలంగాణలో కొట్లాడండి. మళ్ళీ తెలంగాణ ప్రజలందరినీ అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సమాజం అంతా కలిసి బీజేపీ మీద ఈరోజు 8 మంది ఎంపీలు మీరు గెలిపిస్తే మీరు అంటున్నారే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే అదైతే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే బరాబర్ కొట్లాడినాం. పొద్దున్న లేచే ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అప్పుడు మహిళలకు కళ్యాణ లక్ష్ములు కానీ ప్రతి పథకంలో కూడా ప్రజలకు అందించడం. ఈ రోజు మీరు ఏ పథకాలు కూడా ప్రజలకు అందరియాలని పరిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారండి? అలా 8 మందిని మీరు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు 0 అని చెప్పారు, దొంగ మాటలు చెప్పారు, అలివికాని హామీలు అన్ని చెప్పారు. మేము బీజేపీలో అట్లా చేస్తాం, ఇది చేస్తాం, పొడుస్తాం, అది చెప్తామని గెలిచిరు. సరే గెలిచి ప్రజలు మీకు మద్దతు వరకు మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేదా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయలేదా? తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేయలేదా? తెలంగాణ మహిళల్ని మోసం చేయలేదా? తెలంగాణ విద్యార్థులను మోసం చేయలేదా? మీరు ఏ సమాజాన్ని మోసం చేయలేదు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. 8 మంది ఎంపీలు ఉన్నారండి, ₹1 తీసుకురాలి ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాం. నిజంగా మేముంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే బరాబర్ కొట్లాటోళ్ళు. ఎందుకు కొట్లాటోళ్ళు అంటే ఈ ప్రాంతం కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడి నిధులు తీసుకొచ్చి గల్లబట్టి ఢిల్లీ గులాంగిరి చేసేటోళ్ళం కాదు మేము. మీరు గులాంగిరి చేసేటోళ్ళు మీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కానీ కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర నిరుద్యోగుల కోసం, రాష్ట్ర ఉద్యోగుల కోసం, రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల కోసం, రాష్ట్రాల పెట్టుబడుల కోసం పనిచేసేది కేవలం ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి హయాంలో ఎంత సస్యశ్యామలకు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆగం చేసి చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు చెప్తాం, మీరు చెప్పుకోవడానికి ఒక పథకం ఉందా? ఇచ్చింది ఏది లేదు, చేసింది ఏది లేదు. డంబాకోరు మాటలు మాట్లాడడం, డిబేట్ ప్రజల మాట్లాడడం, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ ఒక నిమిషం సతీష్. లింగం గారు మాట్లాడండి. వచ్చేది కదా, ఐఐఎం ఎందుకు తీసుకురాలే? ఒక జాతీయ హోదా ఎందుకు తీసుకురాలే అన్నాడు. మీరేం చేసిరు అన్నాడు. మోడీ దగ్గర ఆనాడు ఏం చేసిరు తప్ప ఈనాడు మీరు ఏం చేస్తున్నారు? ఆనాడు ఏం చేసిరు అని తప్ప ఈనాడు మీరు చేసింది ఏం లేదు. మీరు ఒప్పుకుంటా ఉన్నారు కదా. ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రోజు మీరు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉంది. మీరు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాలకి రాష్ట్ర ప్రజలకు చేసింది ఏంటని ఇలా సమాజం అడుగుతా ఉంది. మీరే అంటారు ఐఏఎం ఇవ్వలేదు, త్రిపురాకి ఇవ్వలేదు. అరే ఎన్ని రోజులు ఏడుస్తారా నాయన కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీలు? రండి, తరలి రండి, రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రం రండి, కొట్లాండి. మేమందరం మద్దతు ఇస్తాం. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగాల కోసం, తెలంగాణ సాగు కోసం, తెలంగాణ బాగు కోసం మేమందరం నిలబడతాం. పార్టీలకు అతీతంగా నిలబడతాం. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారండి? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉంటారు. నిద్రపోతురా ఢిల్లీ పోయని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా. ఇలా కేసీఆర్ గారు కొట్లాడి అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే మీరు గద్దలాగా అలివికాని హామీలు ఇచ్చి, అబద్ధపు మాటలు ఇచ్చి, దొంగ మాటలు ఇచ్చి, గుళ్ళ మీద గోపురాల మీద ఓట్లేసి గద్దెనెక్కి ఎలా ఎట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజల్ని హీనంగా చూస్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగాన్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. చెప్పులు యూరియా బత్తాల కోసం చెప్పులు రోడ్ల మీదకి వచ్చి వీరు లైన్లో నిలబడే పరిస్థితి. మహిళలు ఇవాళ గురుకులాల్లో పిల్లలని, చిన్న పిల్లలు పాము కాట్లకు, తేలు కాట్లకు విషపు ఆహారం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి వస్తున్న సందర్భం ఉంది. ఆ ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నాయంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బాగులేని పరిస్థితి. తగిన మెడిసిన్ లేదు, ఎక్కడ చూసేవాడు నాదుడే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రా వ్యవస్థలో ఉంది. మీరు కేవలం గన్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, భూములు లాక్కుంటా ఉన్నారు. మీకు కాలేజీలలో ఎస్సీలు భూములు కావాలి, ఎక్కడ లఘుచర్ల భూములు కావాలి, పొద్దులేస్తే కేటీఆర్ అరెస్ట్ చేయాలి, పొద్దులేస్తే కేసీఆర్ అరెస్ట్ చేయాలి. మీకు అరెస్టుల పనులే తప్ప లీకులు ఇచ్చి చిల్లర రాజకీయాలు చేస్తూ తప్ప ప్రజాపాలన ఎక్కడుంది మీద లింగం గారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే అంటే నేను కూడా కనీసం మిత్రుడు చదువుకున్నాడు, కొంచెం ఏదైనా ఆలోచన పరుడుగా మాట్లాడతాడేమో అనుకున్నా. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న రోజా గారు, మనం వద్దు ఫర్గెట్ అబౌట్ పార్టీలు.
ఒక సూటిగా మాట్లాడదాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నా మరి ఏనాడు ఎందుకు ఐఏఎం తీసుకురాలే చెప్పు. నువ్వు ఇవాళ ఆనాడు మీ నరేంద్ర మోడీ కాలు మొక్కినావు, మా చేత కాలేదని దత్తమ్మ కేసీఆర్ అని ఒప్పుకో. మేము ఒక జాతీయ ప్రాజెక్టు 10 ఏళ్లలో మా చేత కాలేదు, మేము మోడీ కాలు మొక్కినాం, మేము మమ్మల్ని క్షమించండి తెలంగాణ ఇయ్యాలే రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో వరదలు వస్తే నేను పోయి ఢిల్లీకి ఒక్కసారి కాదు 50 సార్లు పోయి దండం పెట్టి దక్షిణం అన్నా కూడా ఒక రూపాయి తీసుకురాలేకపోయినామన్నారు. మీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఒక రూపాయి తీసుకురాలేకపోయినా. మీరు మాట్లాడేటప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు అన్నమాట గుర్తేసి ఈ రోజు అన్నమాట మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు ఖమ్మం వరద బాధితులకు ఒక రూపాయి ఇవ్వలేదు, మేము ఎన్నిసార్లు పోయి దయాదండమన్నా ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు మాట్లాడితే నేను చెప్పా ఉన్నా, నేను ఆగిన. నేనేమంటున్నానంటే మా చేత కాలేదు, మేము దత్తమ్మ కేసీఆర్, మేము నరేంద్ర మోడీ వల్ల మేము ఏం తీసుకురాలేకపోయినాం, తెలంగాణకు అన్యాయం చేసినామని కేసీఆర్ ని చెప్పమనండి. ఇవాళ అదే విధంగా మేము తెలంగాణకు బడ్జెట్ లో 10 ఏళ్ళుగా అన్యాయం జరిగింది, మేము ఎదిరించలేకపోయినాం, అయినా కూడా బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తెచ్చిన జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, జిఎస్టీకి సపోర్ట్ చేసింది, డిమాండేషన్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఆనాడు అడగలేకపోయినాం, మీరు అడగండి అని డెఫినెట్ కూడా మేము కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం, బరాబర్ నరేంద్ర మోడీ తోటి కొట్లాడతాం, ఎదిరిస్తాం, ఎంతవరకైనా పోతాం. తెలంగాణ మీరు రాజీనామా చేస్తారు. ఈ ప్రజా ప్రభుత్వం సూటి ప్రశ్న చేయలేరు. ప్రజలు నమ్మే సరే మీరు ఏదో చేస్తారు కొడుస్తారని మిమ్మల్ని గెలిపించారు కదా, ఈ రోజు మీరు గెలిచారు కదా. మేము సూటి ప్రశ్న, మీ 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తారా రేపు? ఇలా మీరు అనేది కదా ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, కేంద్రం మీద కొట్లాడదాం రండి, రాజీనామా చేస్తారా? లింగం గారు మీరు కూడా ఆగండి, ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఇంటరప్ట్ చేసినాక ఇంకా మరి ఆగేదే ఉంటాడు కదా. ఆయన ఒక సవాల్ చేశారు. లింగం గారు ఒకటే ఒక సెకండ్. లింగం గారు తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఈ రోజు మీరు రాజీనామా చేస్తారా? మీ ఎంపీలన్నీ కేంద్రం మీద కొట్లాడదాం. ఒక దద్దమ్మ అసమర్థ సీఎం 10 ఏళ్ళు కేసీఆర్, మీ సీఎం దద్దమ్మన అసమర్థం మాకెందుకండి? మీ సీఎం ఒప్పుకున్నారు కదా లింగం గారు, మీ సీఎంఏ ఒప్పుకున్నారు, మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్నారు ఖమ్మం వరద బాధితులకు మేమేం తీసుకురాలేకపోయినాం, మేము ఎన్నిసార్లు విన్న వాళ్ళు రూపాయి వైఫల్యం చేద్దామని మీరు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. నువ్వేం చేసినావో కేసీఆర్ ముఖం లేకనే మీకు రాజీనామా మీ కాంగ్రెస్ ఎంపీలకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో కొట్లాడే దమ్ముందా? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్లాడే దమ్ముందా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే దమ్ముందా? తెలంగాణ రైతాంగం కోసం కొట్లాడే దమ్ముందా? తెలంగాణ నిరుద్యోగుల కోసం కొట్లాడే దమ్ముందా? ఇప్పటికైనా మీరు మారి ప్రజలేం కోరుకుంటారో మేము అడిగిన సమాధానం చెప్పాలండి. మీ ఎంపీలు రాజీనామా చేస్తారా? కేంద్రం నుంచి మీరు అడుగుతున్నటువంటివి ఇవ్వకపోవడంతో ఎంపీలు రాజీనామా చేస్తారా అని ఆయన స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. రైతాంగానికి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. నేను ఒకసారి మాట్లాడతా వినండి రోజా గారు. 10 ఏళ్ళు కేసీఆర్, మళ్ళీ 10 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు ఆనాడు మీరు ఎడ్యుకేటెడ్ అనుకుంటే మీరు మనం అందరం కలిసి కొట్లాడదాం. రాజీనామా చేస్తారా? ఏమి చేయలేకపోయినా క్షమాపణ చెప్పియండి. మీరు 10 ఏళ్ళుగా ఏమి సాధించుకురాలేదు, నిధులు చేయలేదు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి? నేను 50-60 సార్లు ఢిల్లీకి వెళ్ళి అడిగినా కూడా నిధులు ఇవ్వలేకపోయింది కేంద్రం అని చెప్పేసి అడిగారు కదా. మరి అది కూడా చేతకాంత దానికి మా చేతగానితనం వల్లనే ఇయ్యలేకపోయినాం. మేము 10 ఏళ్లలో మోకరిల్లినాం, నరేంద్ర మోడీ తోటి అలయన్స్ లో ఉన్నాం, అందుకే మేము కొట్లాడలేదని చెప్పేమనండి. సమాధానం చెప్పాలి. కొట్లాడదామా? తెలంగాణ ప్రయోజనం కోసం కొట్లాడదామా? మీ ఎంపీలు రాజీనామా చేస్తారా? ఒక్క నిమిషం లింగం గారు వినండి. సతీష్ గారు అడిగేది ఒక నిమిషం బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు. వినండి లింగం గారు సతీష్ గారు అడిగేది ఏంటి అంటే, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఢిల్లీకి 50 సార్లు 60 సార్లు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఎలాంటి ఒక పైసా నిధులు కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి అప్పుడు 2 ఏళ్లలో మీరు కూడా చేయలేదు కదా, ఇది చేతగానితనమేనా అని అడుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏమంటున్నంటే ఇవాళ 2 ఏళ్లలో మేము ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కలిసినాం, కానీ మీ లెక్క కేసీఆర్ లెక్క మోకరిల్లు లేదు. ఇప్పటి కూడా ఇంకా మాకు టైం ఉంది, డెఫినెట్ కూడా మేము కొట్లాడతాం. తెలంగాణ హక్కు అండి, ఫెడరలిజం కొట్లాడతాం. దానికి ఉదాహరణ మీరు మొన్న చూసిరు. ఇదే మనకు
కృష్ణా రివర్ లో అన్యాయం జరుగుతుంటే, గోదావరి రివర్ లో అన్యాయం జరుగుతుంటే, నీటి వాటా ఆంధ్ర దోసుకపోతుంటే ఇవాళ కేంద్రానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడింది ఈ ప్రభుత్వం కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకి, ఉత్తరాది రాష్ట్రాలకి ఆంధ్రకు నీటి దోసిపెట్టింది. ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం, జనాభా దామాషా ప్రకారం, అక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఇన్కమ్ ప్రకారం జరగాల్సినటువంటి ఈ లెక్కల్లో ఇంత అవకతవకలు ఎందుకు? బీహార్కి 6 రూపాయి ఇస్తే 6, ఎంపీకి మధ్యప్రదేశ్కి ₹2.09 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి ₹2.03 ఇస్తున్నారు. వేరే మన రాష్ట్రానికి వచ్చేసరికి ₹1 చెల్లిస్తే 42 మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు మేడం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ ఆర్థిక పరమైనటువంటి గ్రాంట్లు కానివ్వండి, లేకపోతే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ పంపిణీ అనేటువంటి జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చేది కాదు, దాంట్లో రాజకీయాలు ఉండవు. 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు వచ్చింది, ముఖ్యమంత్రి గారు దాని మీద ఏం రిప్రజెంట్ చేసినారు, ఎంత కావాలన్నారు, ఏంది అనేటువంటిది అన్నిటిని కలిపి దేశం ఒకటి అనేటువంటి భావము కాంగ్రెస్ కు రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నేను. వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ, పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన తర్వాత ప్రతి ఒక్కటి నార్త్ లో మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే ఇవే అక్కడ చెప్తాం మేము. ఏమని మీకు అడ్రస్, మీకు అంటే ఒక నమ్మకం వచ్చింది కాంగ్రెస్ కు. ఉత్తర భారతదేశంలో ఏ దాంట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు, ఈ 1-2 రాష్ట్రాలు ఏమైనా బతకగలుగుతాం అనేటువంటి పద్ధతి కూడా మాట్లాడుతున్నటువంటిది. ఫండ్స్ అనేటువంటిది డిఫెన్స్ ఉంటుందండి, నేవీ ఉంటుందండి, ఫారిన్ అఫైర్స్ ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది డిఫెన్స్ కు సంబంధించినటువంటి ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయండి? మీదేంటి మాదేంటండి? ప్రజల డబ్బు అది. సెంట్రల్ ఏంది, స్టేట్ ఏంది? వెంకటరెడ్డి గారు ఒకటి, మీరు చాలా పెద్దవాళ్ళు. వెంకటరెడ్డి గారు ఒకటి, వెంకటరెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి చూస్తా ఉన్నారు, పైన పెద్దవాళ్ళని చూసారు, చిన్నవాళ్ళు కూడా చూస్తా ఉన్నారు, యంగర్ జనరేషన్ కూడా. ఈ రోజు మనమందరం తెలంగాణ బిడ్డలు, మన గెలిచిన వాళ్ళు కూడా, మన ఎంపీలు కూడా, మీరు బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణ బిడ్డలు. మన తెలంగాణ కోసం, మన ప్రజల కోసం, మనందరి కోసం, పార్టీలు పక్క పెట్టండి, మనందరి కోసం యాజ్ యూజువల్ గా ట్యాక్స్ పేమెంట్ ₹1 పోతే ₹40 వచ్చినాయి, ₹50 వచ్చినాయి పక్క కట్టే. రాజ్యాంగబద్ధంగా ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది, మీరు అన్నట్టు ఓకే. కానీ మన రాష్ట్రం కోసం ఇప్పుడు మీరు అన్న త్రిబులార్కు సమ్మక్క సార్ మీరే అంటారు కానీ పొద్దులేసి దేవాలయాలు గుళ్ళ మీద గుళ్ళు గోపురాలని అది ఇదని రాజకీయాలు చేస్తుంటారు. దాంట్లో మరి ఏ దేవాలయానికన్నా ₹1 తీసుకొచ్చిరా స్పెషల్ ఫండ్? మనం కూడా మానవీయ కోణంలో మన తెలంగాణ బిడ్డలం, మన ఇంటి కోసం, మన ప్రజల కోసం, మన ఆస్తి ఈరోజు తెలంగాణ, దాన్ని కాపాడడం కోసమో అభివృద్ధి చేయడం కోసమో మీరు స్పెషల్ గా ఫండ్ తీసుకొచ్చి ఏమైనా చేసిరా? ఏం చేయలేదు అనేది ప్రజలందరూ అంటా ఉన్నారు. ఓకే, లింగం గారు కూడా మాట్లాడిన తర్వాత ఇద్దరికి ఒకసారి సమాధానం ఇవ్వండి. వెంకటరెడ్డి గారు, లింగం గారు మీ ప్రశ్న. లింగం గారు, హలో. ఎస్, బీజేపీ నాయకులకు మీరు అడుగుతున్నారు కదా, ప్రశ్న అడగండి, ఇద్దరికి ఒకటేసారి నేను సమాధానం. అదే అంటున్నాండి. ఇప్పుడు వెంకరెడ్డి అన్న గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్నా, మీరు ప్రతిసారి తెచ్చిన తెలంగాణకు నిర్దిష్టంగా మీరు చేసినటువంటి 4 ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి 4 ప్రాజెక్టులు కానీ, నిర్దిష్ట కార్యక్రమాలు కానీ, బడ్జెట్ లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు కానీ, ఇంకోటి వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి అన్నకి వీళ్ళేదో జాతీయవాదం, స్వాతంత్రోద్యమంలో వీళ్ళేదో పాల్గొన్నట్టు, దేశభక్తి వీళ్ళకేదో ఉన్నట్టు ఏదో అంటారు చూడు. నిన్నమన్న దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఇవాళ మా తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్నటువంటి వాటాలలో వాళ్ళ వాటాలు ఎక్కువ అవుతుంది, మాకు రాబడేమో కేంద్రం పోతుంది, తెలంగాణకు మాత్రమే రాబట్లేదు, దానికి ఇవ్వండి అంటున్నాం. దాని గురించి మీరు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మీరు డివిజన్ తీసుకొస్తున్నారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా తీసుకొచ్చింది ఎవరన్నా? సౌత్ ఇండియన్ బ్లాక్ ఉన్నదని మీ బీజేపీ ఎంపీలు అన్నాడు. సౌత్ ఇండియన్ బ్లాక్ అని చెప్పింది, బ్లాక్ ఉంటారు వాళ్ళు చెప్పింది మీ బీజేపీ నాయకులు. రైట్ వెంకటరెడ్డి గారు మాట్లాడండి. yes, సో ఇద్దరు అడుగుతున్నది ఒకటే, బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోంది, అధికారిక లెక్కలే ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వీళ్ళు అడుగుతున్నటువంటిది బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని ఏ రోజైనా దక్షిణాది రాష్ట్రానికి, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏ రోజైనా గళం విప్పారా? ఏ రోజైనా పోరాటం చేశారా? దీనిపైన ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్ లో అనేది? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టరు, ఆయన స్టేట్ మినిస్టరు, అంత అర్థం లేకుండా మాట్లాడతారండి, కొట్లాడతారండి. చెప్పేది ఏదో చెప్తారు, ఇచ్చే రిప్రజెంటేషన్ ఇస్తారు, ప్రధానమంత్రి గారు మంత్రుల దగ్గర కావాల్సినటువంటి వేస్తారు. ఇప్పుడు త్రిబులార్ ఉందండి, త్రిబులార్కు సంబంధించి ఇంతవరకు 28,000 కోట్లు సంబంధించినటువంటి మొన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పినారు, అది ఇవ్వబోతున్నాం అనేటువంటిది. మెట్రో ఉంది, మెట్రో ఇంతవరకు సెటిల్ చేయలే గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని వాళ్ళ దగ్గరికే లాగేసినాడు, వాళ్ళని బెదిరించినాడు కమిషన్ల కోసం. మెట్రో కమిషన్ల కోసం బెదిరిస్తే వాళ్ళు వెనక్కిపోయినారు.
మేము నడపమని. ఇంతవరకు హ్యాండ్ ఓవర్ కాలే, టేక్ ఓవర్ చేసుకోవాలి. ఎవరికి ఇస్తారో తెలియదు. నిన్న 3 రోజుల కింద కిషన్ రెడ్డి గారు చిట్చాట్లో ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు, పక్కకే ఉన్న నేను అడిగినప్పుడు చెప్పినటువంటి సమాధానాలు. వీళ్ళు బిజినెస్, వీళ్ళది ఏం జరుగుతున్నటువంటిది. ఇంతవరకు మెట్రో గురించి ఎందుకు ఒక నిర్ణయం చేయలేదు? కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది కదా, ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది కదా, చెప్తున్నారు కదా వాళ్ళు ఎన్ని కోట్లైనా 30-35 వేల కోట్లు ఇస్తామంటారు కదా. రెండో విషయం కూడా చెప్తున్నాను, చిట్చాట్ లో విలేకరులు అడిగినారు మూసీ గురించి ఏంటంటే, ఎస్ మూసీ గురించి కూడా మేము ఇవ్వబోతున్నాం అన్నాడు ఆయన. మీరు ఆ మూసీకి ఆ చిట్చాట్కి సంబంధించి 3 రోజులుగా మీ వాళ్ళు ఉన్నారా లేదా నాకు తెలియదు. నేను చెప్పేది అది. ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు, దేవాలయాలకి ఏమైనా డబ్బు ఇచ్చారని. మేము దేవాలయాల గురించి మేము దేవుళ్ళని ఎప్పుడు రాజకీయం చేయలేదండి. మా భక్తి, మా విశ్వాసం మాకున్నది. డబ్బు తెచ్చి, ప్రభుత్వ డబ్బు తెచ్చి దాన్ని చందాలు వేసే కాదు. ఇప్పుడు అయోధ్య 1000 కోట్లు అయింది, ప్రజలు ఇచ్చినారు, భక్తులు ఇచ్చినారు, ధార్మిక సంస్థలు ఇచ్చినాయి. అంతేగాని మేము దాని గురించి ప్రజా డబ్బులు కేటాయించడం. రోజా గారు, Yes, yes. నిన్న మీ బండి సంజయ్ దేవాలయంలో దేవుడి పేరు మీద ఇస్తేనే కంప్లైంట్ ఇచ్చినామన్నా, మేమే ఎలక్షన్ కమిషన్ కు మీ కంప్లైంట్ దేవుడు ఇచ్చాం. ఏంది? మీకు వచ్చే మీరు రాజకీయాలు దేవుళ్ళ పేరు మీరు మీద. ముస్లింల మీరు ముస్లింల చేసే దేవుళ్ళ రాజకీయం. ముస్లిం మీరు మళ్ళా కొత్తగా చెప్తారు కదా. కాంగ్రెసే ముస్లిం కాంగ్రెస్ అన్న మీరు తర్వాత చేసే దేవుళ్ళ రాజకీయం. బయలుసల పోయి ఏం జరుగుతుందో చూడు. కానీ మీరు హైదరాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో చూడు. శ్రీరాముని ఎన్నిసార్లు మీరు తలుస్తున్నారో చేసే బీజేపీ మాట్లాడిన నాయకులు తర్వాత అంతకంటే రెట్టింపు సార్లు ఓవైసీని తలుస్తూ ఉన్నారు. బీజేపీ దేవుడు ఓవైసీ అని చెప్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతూ ఎవరు కలుస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎవరు మేం కలుస్తున్నామా? తలుస్తున్నారు పేర్లు. ఎవరు తలుస్తడం కాదు, ఆయనే తలుస్తున్నాడు. వాళ్ళకు ఆ ఓవైసీ ఎవడు 10 వరలో ఉంటే వాడికి వేస్తాడు. ఆ వాళ్ళతో సంసారం చేసిండు 10 ఏళ్ళు, ఇప్పుడు వీళ్ళతో సంసారం చేస్తుడు. ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనేది క్వశ్చన్. ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? నియంత్రణ ఏముందండి? అట్లా చట్టం అందరికి సమానం ఉంటది. మాకేం కసి అనేటువంటిది ఉంటుందా? అది వీళ్ళు సృష్టిస్తున్నారు. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఓవైసీ మజ్లిస్ పార్టీకి వ్యతిరేకం, విధానాలకు వ్యతిరేకం. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే, అది కూడా ఒక రాజకీయ పార్టీనే కదండి, అది కూడా ఒక రాజకీయ పార్టీనే కదా. ఉండొచ్చు. వాళ్ళని బూచిగా చూపించి, వాళ్ళని భూతంగా బూచిగా చూపించి రాజకీయం చేయాలనుకోవడం తప్పు కదా. మేడం బీహార్ లో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, తమిళనాడులో పోటీ చేస్తారు, బెంగాల్లో పోటీ చేస్తారు. తెలంగాణలో ఎందుకు పోటీ చేయరండి వాళ్ళు? అంటే ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? బీఆర్ఎస్ కు కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. రేపు జరగబోయేది ఏంటో చూడండి. రేపు 11వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని కీలకంగా వాళ్ళు గెలవబోతున్నారు. వాళ్ళు వీళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మళ్ళీ కాంగ్రెస్ కి చేస్తారా, బీఆర్ఎస్ చేస్తారా? ప్రజలు చూస్తారు కదా. ఆ ఒక్క దాంతో మొత్తం 3 జిల్లాలలో ఏకంగా మేము ముందుకు వచ్చిన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. నేను ఇవాళ 1200 సీట్లు వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నాను? మొత్తం మారిపోయింది, సీన్ మొత్తం మారిపోయింది. అది వాళ్ళకి అర్థమైందా, వీళ్ళకి అర్థమైందా? అర్థం కాకపోతే వాళ్ళ కర్మానం చేసేది లేదు. కాబట్టి వాళ్ళు అట్లా లేవు, ఎన్నికలు అట్లా లేవు ఇప్పుడు పరిస్థితి. మాట్లాడండి లింగం గారు. నేను ఏమంటా అంటే, వెంకటరెడ్డి గారు పార్టీ బీజేపీ నాయకుడు, వాళ్ళ పార్టీలకి ఎన్ని వస్తాయి చెప్పుకోవడంలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వెంకటరెడ్డి అన్న గారికి ఉంది. ఇంకా నయం వాళ్ళ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులకు వాళ్ళ గురించి ఎంతో కొంత సీట్లను వచ్చేదో. అన్న తెలంగాణలో మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎంతసేపు చాలా స్పష్టంగా మత రాజకీయాలకు, విషపూరిత రాజకీయాలకు తెలంగాణ గడ్డ రోజా గారిని డిబేట్ అభివృద్ధి సంక్షేమాలు నేను మీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నా. ఆదిలాబాద్ లో నాకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నా. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏ రిపోర్ట్స్ వస్తున్నాయో నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.